హాయ్ అండి. ఇప్పుడైతే ఈ టాప్‌ని మనం ఆల్ట్రేషన్ వర్క్ అయితే చేయాలి. మా చెల్లి అయితే ఉగాదికి కుర్తీ సెట్ అయితే తీసుకుంది. దీనికొచ్చేసి మనకి ఎలాంటి చున్నీ గానీ, ఎలాంటిది ఏమీ అయితే ఇవ్వలేదండి. ప్లస్ ఏంటంటే దీనికి ఏ చున్నీ తీసుకోవాలన్నా కూడా అది చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. మీరు కామెంట్ చేయండి. దీనికి ఏ చున్నీ అయితే వేసుకుంటే బావుంటుందో. సింపుల్‌గా సమ్మర్ కాబట్టి ఉగాదికి ఇలా సింపుల్‌గా కుర్తీ సెట్స్ వేసుకుంటే చాలా బావుంటుందండి. నేనొచ్చేసి మొన్న షాపింగ్ మాల్ వీడియో పెట్టాను కదా! అందులో ఉన్న క్రాప్ టాప్ తీసుకున్నానని చెప్పాను కదా! అదైతే వేసుకుంటాను. ఇలాంటి కుర్తీ సెట్స్ సేమ్ ఉంటే కనుక మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. వీడియో అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ వచ్చేసి మీకు నేను ఈ ఆల్ట్రేషన్ చేయాల్సిన కుర్తీ సెట్‌ని అయితే క్లియర్‌గా మీకు చూపించేస్తున్నాను. ఇది ఎలా ఉందో. టాప్ వచ్చేసి చాలా బాగుందండి. ప్యాంట్ వచ్చేసి స్ట్రెచబుల్ వచ్చింది. క్లాత్ వచ్చేసి మంచి స్మూత్ క్లాత్ అయితే వచ్చింది. టాప్‌కి వచ్చిన లేసే ప్యాంట్‌కి అయితే వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. కుర్తీ సెట్ నచ్చితే ఒకసారి లైక్ చేసేయండి. అలాగే ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం ఆల్ట్రేషన్ చెయ్యాలంటే టాప్‌ని అయితే ఫస్ట్ మనం ఇలా బిల్ ట్యాగ్ ఉంటది కదా! అదైతే చింపేయాలండి. బిల్ ట్యాగ్ చాలా మంది చాలా కంగారుగా తీసేయడం వల్ల అక్కడ స్టార్ట్ అవుతుందండి షోల్డర్ దగ్గర చిరగడం అనేది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే అలా లాగిన తర్వాత ఆ హుక్స్‌లు అనేవి ఉంటాయి కదా! పిన్స్ ఈ మనకి మిషన్ కి ఇస్తారు కదా! మనకి స్క్రూ డ్రైవర్స్ ఇలాంటివి. వాటిని ఉపయోగించి మెల్లగా అయితే తీసుకోవాలండి. తీసినా కింద హోల్ అయితే పడకుండా నెమ్మదిగా అయితే తీసుకోవాలి ఓపికగా. ఎప్పుడైతే అక్కడ హోల్ పడుతుందో నెక్స్ట్ టైం మనం నార్మల్‌గా ఉతికేటప్పుడు అలా స్లోగా అయితే చిరిగిపోవడం అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఉన్న కుర్తీలో ఏమైనా అలా షోల్డర్ దగ్గర చిరిగిపోయి ఉంటే మీరు అక్కడికి కట్ చేసేసి వేరే లైనింగ్ ముక్క ఒకటి తీసుకొని వెనక్కి పల్టాయించేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే బెల్ట్ అయితే తీసేసాను కాబట్టి నెక్స్ట్ వచ్చేసి టాప్‌ని అయితే వెనక్కి తిప్పేసుకుంటున్నానండి. ఈ టాప్‌కి మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే టాప్ సైజుని కింద కట్ చేయాలి. మళ్ళీ పర్ఫెక్ట్ షేప్ అనేది రావాలండి. పర్ఫెక్ట్ షేప్ అంటే ఏంటంటే మనకి నార్మల్‌గా ఎప్పుడైనా ఏంటి మనకి ఓన్లీ చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్, ఆర్మ్ రౌండ్, హిప్ తీస్తాం. కానీ నేను ఎప్పుడైనా ఆల్టరేషన్ చేసినప్పుడు ఓన్లీ చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్, ఆర్మ్ రౌండ్, హ్యాండ్స్ వేస్తానండి. హిప్ దగ్గర అయితే వెయ్యను. ఎందుకైతే కొంతమందికి పొట్ట ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఉన్నా ఉండకపోయినా కూడా మనం ఏంటంటే అక్కడ మనం ఇలా సైడ్‌కి లాగేసామంటే వాళ్ళు ఎప్పుడు డ్రెస్ వేసుకున్నా చాలా కంఫర్టబుల్‌గా అయితే ఉంటుంది. నేను వేసుకున్న డ్రెస్సెస్ కూడా అలాగే వేసుకుంటానండి. నాకు అలాగే ఇష్టం కూడా. నార్మల్‌గా షేప్ వచ్చేసి కూడా ఇలా సైడ్‌కి లాగేసిందే నాకు నచ్చుతది. అప్పుడేంటంటే మనకి ఇక్కడ కొంచెం లూజ్‌గా ఉంటది. కంఫర్టబుల్‌గా ఉంటది. ఎప్పుడైనా మనం కొంచెం లావు అయినా, ఏమైనా కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదండి. ఎందుకంటే ఓన్లీ చెస్ట్ లూజు, మనం వేస్ట్ లూజ్ మాత్రమే మార్కింగ్ చేస్తాం. కావాలంటే మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడండి. మీరు కూడా మార్కింగ్ చేయించుకున్నప్పుడు డ్రెస్ ఆల్టరేషన్ చేయించుకున్నప్పుడు ఇలా చేయమని చెప్పండి. ఒక కుర్తీకి చాలా అంటే చాలా బాగుంటది. షేప్ కూడా పర్ఫెక్ట్ గా అయితే మనకు కనిపిస్తుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. చాలా మంది హ్యాండ్స్ చివర ఒకటే మార్కింగ్ చేసుకుంటారు. అలా కాకుండా మధ్యలో కూడా మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఒక చెయ్యి ఒకలాగా రావడం అనే ప్రాబ్లం అయితే మనకు ఉండదు. ఇక్కడ నేనైతే మార్కింగ్ చేసుకున్నాను. నార్మల్‌గా మోస్ట్‌లీ అమ్మాయిలందరికీ చివర అనేది సైజ్ వచ్చేసి 4 గాని, 6 గాని ఉంటుంది. అంతకు మించి అయితే ఉండదు. ఇలా మధ్యలో కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. టేప్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి. నార్మల్‌గా బాడీ బట్టి తెలిసిపోతది అనుకున్నప్పుడు నార్మల్‌గా అయితే మార్కింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను అసలు ఎంత పెట్టానా అని చూసుకుంటున్నాను. 4 అయితే పెట్టానండి. 4 అయితే కొంచెం లూజ్ ఉండి పర్ఫెక్ట్‌గా అయితే సరిపోతుంది తనకొచ్చేసి. ఇంకా హిప్ మెజర్‌మెంట్స్ అయితే డ్రా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్ మాత్రమే మార్కింగ్ చేసేసాం కదా! నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలంటే మిషన్‌కి అయితే పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకున్నాను కదా! ఇప్పుడైతే కుట్టేస్తున్నానండి. ఇంకొకటి ఏంటంటే స్టార్టింగు ఇలా డబల్ కుట్ అయితే వేయాలండి. ఎందుకంటే అది ఎప్పుడైనా ఊడే ఛాన్సెస్ అయితే ఉండవు. అందరూ డబుల్ కుట్టే వేస్తారు. అదే మీరు కుట్టుకున్నా సరే మీ టైలర్‌తో కుట్టించుకున్నప్పుడు ఖచ్చితంగా దాని పక్కన 2, 3 కుట్లు అయితే వేయించుకోండి. అప్పుడు ఏమవుతదంటే ఎప్పుడైనా టైట్ అయినా మనమే ఈజీగా స్టిచ్ ఓపెనర్‌తో అయితే ఇప్పేసుకోవచ్చు. స్టిచ్ ఓపెనర్ వచ్చేసి మనకి మార్కెట్‌లో 10-20 రూపీస్ ఉంటదండి టైలరింగ్ షాప్‌లో. స్టిచ్ ఓపెనర్‌తో ఓపెన్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది పాడవదు. నార్మల్ పిన్నిస్‌తో కన్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను
ఓన్లీ 2 కుట్లు అయితే వేసుకుంటున్నానండి. మళ్ళీ కావాలంటే మనకి మిషన్ ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి ఎప్పటికంటే అప్పుడు కుట్లయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొత్తగా కుట్టుకుంటున్న వాళ్ళైతే మార్కింగ్‌తో ఖచ్చితంగా మెజర్‌మెంట్స్ అయితే డ్రా చేసుకోండి. టేప్ పెట్టి ఒక 5 ఇంచెస్‌కి ఒకసారి, 5 ఇంచెస్‌కి ఒకసారి నార్మల్‌గా రెగ్యులర్‌గా కుట్టే వాళ్ళైతే అలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు. నార్మల్‌గా మీరు చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్, ఆర్మ్ రౌండ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నారంటే డైరెక్ట్ అయితే కుట్టినప్పుడు డైరెక్ట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్‌లో అయితే మనం సైడ్‌కి అనేది ఇలా లాగేస్తాం కదండీ! చాలా మందికైతే ఆ సైడ్ కుట్టు అనేది చాలా మందికి నచ్చదు. మీరేం చేస్తారంటే ఇలా స్ట్రెయిట్ అయితే తీసుకోండి. అది కూడా పర్ఫెక్ట్ గానే ఉంటుంది. లేకపోతే మీరు రెగ్యులర్‌గా ఎలా ఆల్టరేషన్ చేయించుకోరో అలా చేయించుకొని వెనకాల డాట్స్ అయితే వేపించుకోండి. అప్పుడైతే బాగుంటుంది. నేనైతే ఒక హ్యాండ్‌కి అయితే వేసేసాను. ఇప్పుడైతే ఇంకో హ్యాండ్‌కి అయితే మెల్లగా అయితే వేసేస్తున్నానండి. స్టార్టింగ్ మీకు చెప్పినట్టు థ్రెడ్ అనేది ఊడకుండా డబుల్ కుట్ అయితే వేసేసాను. ఇంకా ఆల్టరేషన్ వరకు ఈ వీడియో చూస్తున్న మీ ఊర్లో అయితే డబ్బులు ఎంత తీసుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఆల్టరేషన్ వర్క్ అయితే నార్మల్‌గా అటు ఇటు కుట్లు వేసినందుకు 2, 3 ₹20 అండి. నేనైతే నాకు తెలిసిన వాళ్ళకి ఒకవేళ కింద కూడా కట్ చేసి మనకి ఫోల్డింగ్స్ అవన్నీ ఇవ్వాలన్నా కూడా ₹10 ఎక్స్ట్రా తీసుకుంటానండి. అంతకు మించి అయితే తీసుకోను. మాకు తెలిసిన టైలర్ వచ్చేసి నార్మల్‌గా కుట్లు వేయడానికైతే ₹50 అయితే తీసుకుంటారు. వీడియో చూసేవాళ్ళు మీ ఊర్లో ఆల్టరేషన్ వర్క్‌కి ఎంత తీసుకుంటారో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా మిషన్ అనేది కదలలేదు ఫస్ట్. అలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కింద బాబిన్ ఉంటుంది కదండీ! బాబిన్ సైడ్ ఏమన్నా దారం అది చిక్కడిపోయిందా? లేకపోతే ఒకవేళ కుట్టు అనేది మనకి దూరంగా, దగ్గరగా అలా పడుతుంటే ఇక్కడ మీకు చూడండి వీడియోకి మిషన్‌కి పైన బ్లాక్ కలర్స్‌ది నెంబర్స్ అనేది వేసుంది కదా! ఆ నెంబర్స్‌తో అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. దాన్ని టైటన్ చేసుకుంటే చిన్న కుట్టు, లూజ్ చేసుకుంటే పెద్ద కుట్టు అనేది ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసమేనండి. నార్మల్‌గా కొత్తగా స్టిచ్చింగ్ వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొత్తగా మనకి మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు కదా! చాలా మంది నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశం అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టాప్ హైట్ ఉన్న వాళ్ళు 1, 2 ఇంచెస్ అనేది కట్ చేసేసుకొని దానికి సేమ్ చివర ఎలా కుట్టుందో చూసారు కదా! ఆ విధంగా అయితే కుట్టయితే వేసేసుకోవాలి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదండి. నాకంటే అలవాటు కాబట్టి మార్కింగ్ లేకుండా కటింగ్ అయితే చేసేసుకున్నాను. కొత్తగా చేసేవాళ్ళైతే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. టేప్ పెట్టుకుని పిన్ టు పిన్ 2 పాయింట్స్‌కి ఒకసారి, 2 పాయింట్స్‌కి ఒకసారి ఖచ్చితంగా మార్కింగ్ చేసుకోండి. చూడండి ఇక్కడ నేను ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటున్నానో అలా 2 పాయింట్‌కి ఒకసారి, 2 పాయింట్స్‌కి ఒకసారి మార్కింగ్ చేసుకుని అప్పుడు కటింగ్ అయితే చేసుకోండి. దానివల్ల ఎలాంటి ఇబ్బంది రాదు. పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒకవేళ టాప్ ఏమైనా ఎగుడు దిగుడుగా అలా ఉంటే ఎప్పుడైనా అప్పుడు చిన్న మిస్టేక్ వస్తుందేమో అంతేగాని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లీట్ కూడా చాలా న్యాచురల్‌గా అంటే మనం రెడీమేడ్ డ్రెస్ కదండీ ఇది. అలా పర్ఫెక్ట్‌గా ఉండేలాగా అయితే మనం ఫోల్డింగ్ చేయాలి. మరీ చిన్నదైతే కూడా ఫోల్డింగ్ అయితే చేయకూడదు. ఇప్పుడైతే నేను డబుల్ కుట్ అయితే లాక్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను నెమ్మదిగా. ఇంకొకటి ఏంటంటే మనకి చాలా మందికి అలా కుట్టినప్పుడు డిజైన్స్ అనేవి వెనకాల పూసలవి వస్తాయండి. దానివల్ల సూదైతే విరిగిపోతుంది. అది కూడా చూసుకోండి. మళ్ళీ మనకి ఏదైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు కస్టమర్‌కి అర్జెంట్ ఉన్నప్పుడు లేదా మనకి అర్జెంట్ ఉండి కుట్టుకుంటున్నప్పుడు పని అనేది ఆగిపోతది. అది కూడా మనం ముందుగానే ఇలా స్టోన్స్, బీడ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ముందుగానే అవి తీసేసుకోవాలి. ఆ ప్లేస్‌లో జస్ట్ దేనితోనైనా స్క్రూ డ్రైవర్‌తో గాని దేనితో కొడితే అవనేవి విరిగిపోతాయి కదా! తీసేయడమే. ఇక్కడైతే స్లోగా అయితే ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సేమ్ ఎలాగ ఫ్రంట్ అయితే చేసుకున్నానో బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటాను ఇప్పుడు. ఇంకా ఈ వీడియో చూస్తే లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూసారు కదా మీకు చూపిస్తున్నాను. చాలా నీట్‌గా వస్తదండి. అలా వచ్చిన తర్వాత కొంచెం ఐరన్ చేసి ఇచ్చేసినా సరిపోతుంది. లేకపోతే అలా వదిలేసినా బానే ఉంటుందండి. నేనైతే సేమ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి. షేప్ అనేది నాకు ఇలా మాత్రమే ఇష్టమండి. ఇదే ప్రిఫరెన్స్ చేస్తాను నేను. ఎందుకంటే మనకి ఫుడ్ ఎప్పుడైనా తిన్నా కూడా మనకి పొట్ట దగ్గర ఎలాంటి ఇబ్బంది ఉండదండి. నార్మల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు ఎలా అంటే
అక్కడ పర్ఫెక్ట్ షేప్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే మనకి అక్కడ పట్టేయడం టాప్ ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. అలా కాకుండా చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్ మాత్రమే వేసుకుని నెక్స్ట్ వచ్చేసి ఇలా కర్వ్ లాగా అంటే ఒక మంచి షేప్ అనేది డ్రా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టాప్ ఆల్టరేషన్ వర్క్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను వెనక్కి అయితే తిప్పేసుకున్నాను. తిప్పేసుకుని ఇచ్చేయడం కాదండి, దీన్ని అయితే మనం సైడ్స్ లాగాల్సి ఉంటుంది లైట్ గా, మరి గట్టిగా అలా కాకుండా ఇలా లాగడం వల్ల ఏంటంటే ఆ టాప్ కి షేప్ అనేది వస్తుందండి. వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళ బాడీ సన్నంగా ఉన్నా లావుగా ఉన్నా ఎలా ఉన్నా ఆ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. చూడండి మీకు ఇక్కడ చూపిస్తాను. అలాగే కస్టమర్ కి ఇచ్చే ముందు కానీ మన కోసం కానీ థ్రెడ్స్ అనేవి ఖచ్చితంగా కట్ చేసేవాళ్ళండి. మళ్ళీ వాళ్ళు వేసుకున్నప్పుడు డిస్టర్బెన్స్ గా ఫీల్ అవ్వకూడదు. అసలు అలాంటి ఆలోచనే రాకుండా ఉండేలాగా చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం హిప్ దగ్గర ఆ పాయింట్ దగ్గర పట్టుకుని నెక్స్ట్ చెస్ట్ దగ్గర పట్టుకుని ఇలా గట్టిగా కొంచెం ఇలా మన నడుంకి ఇలా పెట్టి ఇలా లాగాలండి. అలా లాగడం వల్ల ఏంటంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. చూడండి వీడియోలో చూపిస్తాను మీకు. అదే విధంగా ఇలా రెండు వైపులా లాగేసిన తర్వాత దీనికి చూసారు కదా వెనకాల డాట్స్ ఎక్కిపోయిన షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా అయితే వచ్చిందో. వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తున్నానండి. ఇంకోండి టాప్ షేప్ అయితే మా చెల్లి వేసుకున్నాక మీకు ఒకసారి అయితే వీలైతే చూపిస్తాను. హ్యాండ్స్ కూడా 1 ఇంచ్ ఎప్పుడు లూజ్ పెట్టుకోవాలండి, ఎందుకంటే హ్యాండ్ ఇలా పైకి ఫోల్డింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలి కదా. ఇక్కడ నేను కుట్టు బాగా వేసానని పర్ఫెక్ట్ గా వచ్చిందని అనేది అయితే చెప్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోండి నా టాప్ కూడా చూసారు కదా, అక్కడ షేప్ వచ్చి ఇలా కింద ఎలా లూజ్ అయితే ఉందో అలా అయితే ఉంటే చాలా పర్ఫెక్ట్. లాగే ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు